సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అన్నారు కదా, దాని ఉద్దేశం ఏంటి? అసలు దేని కొరకు ఈ సభ ప్రారంభించారు? మంచి క్వశ్చన్ అండి. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. కవితమ్మ గారు ఈరోజు సరూనగర్ ఇండోర్ స్టేడియంలో తీసుకున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు అశేష జనంగా వస్తున్న వాళ్ళందరికీ స్వాగతం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి, మారినా కూడా బీసీల జాతకాలు మాత్రం మారడం లేదు. అట్లాగే మనము ఇంతకుముందు పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు కూడా బీసీ నినాదంతో మనము పనిచేసాము. ఇప్పుడు కూడా తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టిన తర్వాత కూడా బీసీ నినాదం మీదనే వర్క్ చేస్తున్నాము. ఎన్నో పార్టీలు మారిన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా బీసీ బిడ్డలకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన తరఫున బీసీ బిడ్డల కోసము వాళ్ళకు వచ్చే అవకాశాలు, ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఏదైనా కూడా ఆ రోజైతే ఏమైతే నినాదం చెప్పినామో ఇప్పుడు నెక్స్ట్ పార్టీ పెట్టినాక కూడా అదే నినాదం మీద ఉన్నాము. ఎందుకంటే ముందు వచ్చే ఎలక్షన్స్లలో బీసీ బిడ్డల ఓట్లే ముఖ్యము. ఎందుకంటే అతిపెద్ద ఓటు బ్యాంకు బీసీ బిడ్డలకు ఉంటుంది. మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా అనుకున్నంత రీతిగా పోలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కవితక్క మొదటి మహిళా సీఎం కావాలని చెప్పేసి మా మహిళా సీఎంను బీసీ బిడ్డలే అక్కడ చేర్చుకుంటారు. వాళ్ళకు చెప్పిన నినాదాలలో వాళ్ళ మేము చెప్పినది మాట ఇస్తే మళ్ళీ వెనక తిరిగి చూసే లేదు జాతకంలో అక్కకు. కాబట్టి బీసీ బిడ్డల భవిష్యత్తు మార్చడానికి బీసీ అని కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కూడా అక్కడ చేర్చుకొని ముందుకు వేస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా గెలుపు అనేది మా తరపున ఉంటుందని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అందరూ అదే చెప్తున్నారుగా, బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తామని. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్. మేము చెప్పడం కాదు, చేసి చూపడదాం. ఎందుకంటే మా పార్టీ వచ్చి జస్ట్ 3 months. ఈ 3 monthsలో పార్టీ పెట్టక ముందు కూడా మేము బీసీ బిడ్డల గురించి కొట్లాడినాం. పార్టీ పెట్టినాక కూడా మేము బీసీ కోసమే చూస్తున్నాం. మేము ఎంతకైనా కూడా ముందుకు వస్తాం. బీసీ కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరికైనా కూడా ముందుకొచ్చి అంటే వాళ్లకు ఏవైతే రావాల్సినవో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున కావచ్చు, మేము రేపు ప్రభుత్వం ఏర్పడ్డా కూడా మేము మాట తప్పకుండా వాళ్ళకు ప్రతిదీ చేసి చూపడతాం. కొత్తగూడెంలో మాట్లాడినప్పుడు కవితమ్మ గారు గిరిజనులకి రాజకీయాల్లో అవకాశం ఇస్తాను, గెలిచిన తర్వాత ఇదే మాట మీద ఉంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే కొత్తగూడెంలో చాలా ఏరియాలు, చాలా వెనుకబడిన ఏరియాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎందుకంటే మనకు గిరిజనులు రాజకీయంగా ఎప్పుడు కూడా మనము అవకాశం ఇవ్వలేరు. ఏ పార్టీ కూడా కంపల్సరీ గిరిజనులకు అవకాశం ఇచ్చి గిరిజనులనే గెలిపించుకొని మేము అక్కడ అహర్నిశలు వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ గెలుపు కోసం మేము ప్రయత్నం చేసుకొని మా పార్టీని మేము గెలిపించుకుంటాం. మాట మీదనే ఉంటాం.